ప్రపంచంలో అత్యంత పురాతన నాగరికతల్లో ఒకటి. వేల సంవత్సరాల చరిత్ర, ఎన్నో సంస్కృతులు, ఎన్నో భాషలు, ఎన్నో మతాలు. అతిథి దేవో భవ అని ప్రపంచానికి నేర్పిన దేశం మన భారతదేశం. కానీ ఒక ప్రశ్న ప్రతి భారతీయుడు ఒక్కసారైనా తనని తాను అడగాల్సిన ప్రశ్న: ఎందుకు మన వీధుల్లో చెత్త కనిపిస్తుంది? ఎందుకు రెడ్ సిగ్నల్ వెలిగినా కొంతమంది వాహనాలు ముందుకు వెళ్తాయి? ఎందుకు వరుసలో నిలబడడానికి కూడా కొంతమంది ఇష్టపడరు? ఎందుకు మనమే ఉపయోగించే ప్రభుత్వ ఆస్తిని మనమే పాడు చేస్తాం? ఇది డబ్బు సమస్య, విద్య సమస్య, ప్రభుత్వ సమస్య, లేక మన ఆలోచన విధానం సమస్య? ఈరోజు మనం ఎవరిని విమర్శించడానికి రాలేదు, ఎవరిని తప్పు పట్టడానికి రాలేదు, మనని మనం అర్థం చేసుకోవడానికి వచ్చాం. ఎందుకంటే ఒక దేశాన్ని మార్చేది కేవలం ప్రభుత్వం కాదు, ఆ దేశ ప్రజల అలవాట్లు కూడా. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి ఇద్దరు స్నేహితులు విదేశాలకు వెళ్ళారు. వాళ్ళు చూసిన మొదటి విషయం అక్కడి పెద్ద భవనాలు కాదు, మెట్రో రైళ్లు కాదు, రోడ్లు కూడా కాదు. వారిని ఆశ్చర్యపరిచింది ప్రజల ప్రవర్తన. ఒక వ్యక్తి చాక్లెట్ తిన్నాడు. చెత్త వేయడానికి దాదాపు 5 నిమిషాలు డస్ట్బిన్ వెతికాడు. ఎందుకంటే రోడ్డు మీద పడేయడం అతనికి అవమానంగా అనిపించింది. అదే సమయంలో మనలో చాలా మంది ఇక్కడే పడేస్తే ఏమవుతుంది అని అనుకుంటాం. ఈ రెండు ఆలోచనల మధ్య ఉన్న తేడానే ఒక దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. సివిక్ సెన్స్ అంటే ఏమిటి? సివిక్ సెన్స్ ఈ పదాన్ని చాలాసార్లు వింటాం, కానీ దాని అసలు అర్థం చాలా మందికి తెలియదు. సివిక్ సెన్స్ అంటే కేవలం చెత్తను డస్ట్బిన్లో వేయడమే కాదు, ట్రాఫిక్ రూల్స్ పాటించడం మాత్రమే కాదు, అది మనతో పాటు ఇతరులకు కూడా సౌకర్యంగా, సురక్షితంగా, గౌరవంగా జీవించేందుకు మన వంతు బాధ్యతను నిర్వర్తించడం. మీరు రోడ్డుపై చెత్త వేయకపోతే మీరు మంచి పౌరుడు. మీరు వరుసలో నిలబడితే మీరు ఇతరుల సమయాన్ని గౌరవిస్తున్నట్టు. మీరు హారన్ అవసరం లేకుండా ఓపికగా వేచి ఉంటే మీరు సమాజానికి శాంతిని అందిస్తున్నారని అర్థం. సివిక్ సెన్స్ చట్టంతో మొదలవదు, మనసుతో మొదలవుతుంది. మన సంస్కృతి ఏం చెబుతుంది? చాలా మంది అనుకుంటారు సివిక్ సెన్స్ అనేది విదేశాల నుంచి వచ్చిన ఆలోచన అని, కానీ అది నిజం కాదు. మన పురాతన భారతీయ సంస్కృతిలోనే సామూహిక బాధ్యత గురించి ఎన్నో బోధనలు ఉన్నాయి. లోక సమస్త సుఖినో భవంతు అంటే ప్రపంచంలోని ప్రతి జీవి సుఖంగా ఉండాలని కోరుకోవడం. మన గ్రామాల్లో ఒకప్పుడు వీధుల్లో అందరూ కలిసి శుభ్రం చేసేవారు, చెరువులను అందరూ కలిసి కాపాడేవారు. గ్రామం అంటే ఒక కుటుంబం అనే భావన ఉండేది. అయితే ఆ భావన నెమ్మదిగా ఎందుకు తగ్గిపోయింది? అదే ఈ డాక్యుమెంటరీలో మనం తెలుసుకోబోతున్నాం. మనం ఎందుకు ఇలా మారాం? ఒక చిన్న పిల్లవాడు చెత్తని రోడ్డుపై వేస్తే అది అతని తప్పు కాదు. అతను చూసింది అదే, నేర్చుకున్నది అదే. ఒక చిన్నారి తండ్రి రెడ్ సిగ్నల్ దాటడం చూసి పెరిగితే అతనికి అది పెద్ద తప్పు అనిపించదు. అందుకే సివిక్ సెన్స్ అనేది పాఠ్య పుస్తకాల్లో కాదు, ఇంట్లో మొదలవుతుంది. పిల్లలు మాటలు వినరు, చర్యలను చూస్తారు. మనమే వారికి పుస్తకం, మనమే వారికి పాఠశాల, మనమే వారికి సమాజం. అందుకే భారతదేశ భవిష్యత్తు పార్లమెంట్లో మాత్రమే కాదు, ప్రతి ఇంట్లో, ప్రతి తల్లిదండ్రుల చేతుల్లో కూడా ఉంటుంది. అసలు సమస్య ఎక్కడ మొదలవుతుంది? ఒక ప్రశ్న. ఒకే రోడ్డుపై 100 మంది నడుస్తారు. అందులో 99 మంది చెత్తను డస్ట్బిన్లో వేస్తారు. కానీ ఒక్క వ్యక్తి మాత్రం అదే చెత్తను రోడ్డుపై పడేస్తాడు. అప్పుడు ఆ రోడ్డుని మురికిగా మార్చింది చెత్త కాదు, ఒక మనస్తత్వం. చాలా మంది ఇలా అంటుంటారు, నేను ఒక్కనే పడేస్తే ఏమవుతుంది? కానీ దేశంలో కోట్ల మంది అదే మాట అనుకుంటే ఏమవుతుంది? మనమే ప్రతిరోజు చూస్తున్నాం. దేశాన్ని పాడు చేసేది ఒక పెద్ద తప్పు కాదు, ప్రతిరోజు చేసే చిన్న చిన్న నిర్లక్ష్యాలే. మన మెదడు ఎలా ఆలోచిస్తుంది? మనిషి పుట్టుకతో మంచివాడు కాదు, చెడువాడు కాదు, అతను చూసిన దాన్ని నేర్చుకుంటాడు. ఒక చిన్న పిల్లవాడు తన నాన్న హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతూ చూస్తూ పెరిగితే అతనికి కూడా హెల్మెట్ పెట్టుకోవడం అవసరం అనిపించదు. తల్లి చెత్తను రోడ్డుపై పడేస్తుంటే అదే సమాజమని భావిస్తాడు. పిల్లలు మనం చెప్పిన మాటలు తక్కువగా వింటారు, మనం చేసే పనులు ఎక్కువగా గమనిస్తారు. అందుకే సివిక్ సెన్స్ పుస్తకాల్లో కాదు, ఇంట్లో పుడుతుంది. మన సమాజంలో చాలా ప్రమాదకరమైన ఒక వాక్యం ఉంది, ఇది నా పని కాదు. రోడ్డుపై చెత్త కనిపిస్తే మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్తారు. గోడపై ఎవరైనా రాస్తే ప్రభుత్వం చూసుకుంటుంది. ట్రాఫిక్లో ఎవరో తప్పు చేస్తే నాకు సంబంధం లేదు. ఇలా ప్రతి ఒక్కరు బాధ్యతను మరొక మీద వేసినప్పుడు
బాధ్యత తీసుకునే వ్యక్తి ఎవరు ఉండరు. దేశం అంటే ప్రభుత్వం కాదు, దేశం అంటే మనమంతా కూడా. సమాజం మనల్ని ఎలా ప్రభావితం చేస్తుంది? ఒక పరిశోధనలో ఆసక్తికరమైన విషయం బయటపడింది. ఒక శుభ్రమైన వీధిలో చాలా మంది చెత్త వేయడానికి సంకోచిస్తారు. కానీ ఇప్పటికే మురికిగా ఉన్న చోట మరింత చెత్త వేయడం చాలా సులభంగా అనిపిస్తుంది. ఎందుకంటే మన మెదడు చుట్టూ ఉన్న ప్రవర్తనను అనుసరిస్తుంది. అందుకే ఒక మంచి పని కూడా అంటుకుంటుంది. ఒక చెడు అలవాటు కూడా అంతే వేగంగా వ్యాపిస్తుంది. మన సమాజం మనకు అద్దం లాంటిది. మనం ఎలా ఉంటామో అదే తిరిగి మనకు కనిపిస్తుంది. అసలు దేశభక్తి అంటే ఏమిటి? దేశభక్తి అంటే సంవత్సరానికి 2 సార్లు జెండా ఎగరవేయడం మాత్రమే కాదు. సోషల్ మీడియాలో దేశం గురించి పోస్టులు పెట్టడం మాత్రమే కాదు. మీరు రోడ్డుపై ఒక ప్లాస్టిక్ కవర్ను డస్ట్బిన్లో వేస్తే అది కూడా దేశభక్తే. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఎర్ర లైట్ ఉన్నప్పుడు ఆగితే అది కూడా దేశభక్తే. ప్రభుత్వ ఆస్తిని మన ఇంటి వస్తువులా కాపాడితే అది కూడా దేశభక్తే. దేశాన్ని ప్రేమించడం మాటల్లో కాదు, ప్రవర్తనలో కనిపించాలి. ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న. ప్రపంచంలో కొన్ని దేశాలు ఇంత శుభ్రంగా, ఇంత క్రమశిక్షణగా ఎలా మారాయి? వాళ్ళు మనకంటే తెలివైన వారా? మనకంటే ధనవంతులా? లేక వాళ్ళు మనకు తెలియని ఏదైనా రహస్యాన్ని అనుసరించారా? జపాన్, సింగపూర్, జర్మనీ వంటి దేశాలు తమ ప్రజల్లో సివిక్ సెన్స్ ని ఎలా పెంచాయి? భారతదేశం వారి నుంచి ఏం నేర్చుకోవచ్చు? ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఒక దేశాన్ని మార్చేదెవరు? చాలా మంది అనుకుంటారు ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ముందుగా ధనం కావాలి, పెద్ద పెద్ద భవనాలు కావాలి, విశాలమైన రోడ్లు కావాలి, ఆధునిక సాంకేతిక కావాలి. కానీ చరిత్ర చెబుతున్న నిజం అది కాదు. ఒక దేశాన్ని ముందుగా మార్చేది దాని ప్రజల ఆలోచన, తర్వాత వారి అలవాట్లు, ఆ తర్వాత ఆ దేశ ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాలు, ప్రపంచ గౌరవం అన్నీ వస్తాయి. ఎందుకంటే ప్రజలు బాధ్యతగా ఉంటే ప్రభుత్వంపై భారం తగ్గుతుంది. ప్రభుత్వం ఆదా చేసిన డబ్బును కొంత పాఠశాలలకు, హాస్పిటళ్లకు, రోడ్లకు మరియు అభివృద్ధి కోసం ఉపయోగించగలదు. జపాన్ ప్రపంచానికి నేర్పిన పాఠం. ప్రపంచంలో క్రమశిక్షణ గురించి మాట్లాడితే మొదట గుర్తొచ్చే దేశాల్లో జపాన్ ఒకటి. జపాన్లో చిన్న పిల్లల నుంచే ఒక విషయం నేర్పిస్తారు. నీ చుట్టూ ఉన్న ప్రదేశం నీ బాధ్యత. అక్కడ చాలా పాఠశాలల్లో తరగతి గదులను పిల్లలే శుభ్రం చేస్తారు. దీనివల్ల వారికి పరిశుభ్రత విలువ తెలుస్తుంది. ఇది చౌకైన పని కోసం కాదు, బాధ్యత నేర్పడం కోసం. అందుకే పెద్దయ్యాక కూడా వారు రోడ్ల మీద చెత్త వేయడానికి 2 సార్లు ఆలోచిస్తారు. ఎందుకంటే వారికి శుభ్రం చేసే కష్టం తెలుసు కాబట్టి. ఇప్పుడు సింగపూర్ గురించి మాట్లాడుకుందాం. కొన్ని దశాబ్దాల క్రితం సింగపూర్ కూడా నేటిలా లేదు. చాలా సమస్యలు ఉండేవి. కానీ ఒక్క నిర్ణయం ఆ దేశాన్ని మార్చింది. ప్రజలు పరిశుభ్రతను చట్టంగా మాత్రమే కాదు, సంస్కృతిగా మార్చుకున్నారు. అక్కడ చట్టాలు కఠినంగా ఉండడమే కాదు, ప్రజల్లో ఇది నా నగరం అనే భావన పెంచారు. ఎక్కడైనా చెత్త వేస్తే జరిమానా ఉంటుంది. కానీ జరిమానా భయంతో మాత్రమే కాదు, సమాజ గౌరవం కోసం కూడా చాలా మంది నియమాలు పాటిస్తారు. ఒక దేశం శుభ్రంగా ఉండాలంటే ప్రభుత్వం మాత్రమే సరిపోదు, ప్రజలు కూడా అదే లక్ష్యంతో ముందుకు రావాలి. భారతదేశంలో మంచి ఉదాహరణలు కూడా ఉన్నాయి. మనం ఇతర దేశాల గురించి మాట్లాడుతున్నాం, కానీ మన దేశంలో కూడా ఎంతో మంచి ఉదాహరణలు ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో ప్రజలే కలిసి ప్రతి వారం శుభ్రతా కార్యక్రమాలు నిర్వహిస్తారు. కొన్ని కాలనీలో ప్రజలే చెత్తను వేరువేరుగా వేరు చేసి మున్సిపాలిటీలకు అందిస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో పిల్లలకు పర్యావరణం, నీటి సంరక్షణ మరియు సామాజిక బాధ్యత గురించి చిన్నప్పటి నుంచి నేర్పిస్తున్నారు. అంటే మార్పు అసాధ్యం కాదు, అది ఇప్పటికే చిన్న చిన్న అడుగులతో ప్రారంభమైంది. ఒక చెత్త కవర్ వల్ల ఎంత నష్టం? మీరు అనుకోవచ్చు, ఒక ప్లాస్టిక్ కవర్ రోడ్డుపై పడితే ఏమవుతుంది? అది ఒక్కటే కాదు, 100 మంది అదే ఆలోచిస్తే లక్షల టన్నుల చెత్త వీధుల్లో పేరుకుపోతుంది. డ్రైనేజీలు మూసుకుపోతాయి, వర్షం వస్తే వరదలు వస్తాయి, దోమలు పెరుగుతాయి, వ్యాధులు వ్యాపిస్తాయి. ప్రభుత్వం శుభ్రం చేయడానికి మళ్లీ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. అంటే ఒక చిన్న నిర్లక్ష్యం చివరికి దేశ ఆర్థిక వ్యవస్థ పైన కూడా ప్రభావం చూపుతుంది. ఒక్కసారి మీ ఇంటి ముందు ఎవరైనా చెత్త వేస్తే మీకు కోపం వస్తుంది. అయితే అదే పని మన నగరానికి, మన దేశానికి ఎందుకు చేస్తున్నాం? దేశం అంటే మన ఇంటి బయట మొదలవుతుంది. రోడ్లు మనదే, పార్క్ మనదే, ప్రభుత్వ పాఠశాల మనదే, ప్రభుత్వ బస్సు మనదే. అప్పుడు వాటిని కాపాడడం ఎవరి బాధ్యత? ప్రభుత్వానిదా లేక మన అందరిదా? మనం ప్రతి ఒక్కరం ఈ రోజు నుంచే ఏం మార్చుకోవచ్చు?
తల్లిదండ్రులు పిల్లలకు ఏ అలవాటు నేర్పాలి, పాఠశాలలు ఏం చెయ్యాలి, ప్రభుత్వం ఏం చెయ్యాలి, ముఖ్యంగా ఒక సాధారణ పౌరుడు తన జీవితంలో 5 చిన్న మార్పులతో దేశానికి ఎంత పెద్ద మార్పు తీసుకురాగలడో వివరంగా తెలుసుకుందాం. ఎందుకంటే దేశ భవిష్యత్తు రేపు కాదు, ఈరోజు మన చేతుల్లోనే ఉంది. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ఇప్పటి వరకు మనం సమస్య గురించి మాట్లాడుకున్నాం. ఎందుకు సివిక్ సెన్స్ తగ్గుతుంది, దానివల్ల దేశానికి ఎంత నష్టం జరుగుతుంది, ప్రపంచంలోని కొన్ని దేశాలు ఎలా మారాయి అని చూసాం. కానీ ఇప్పుడు అత్యంత ముఖ్యమైన ప్రశ్న, పరిష్కారం ఏమిటి? మనం ప్రతి సమస్యను ప్రభుత్వం వైపు చూపించడం చాలా సులభం. కానీ ఒక్కసారి అద్దం ముందు నిలబడి మనల్ని మనం అడిగామా, నేను ఎంత బాధ్యతగా ఉన్నానో లేదో అని? మార్పు ఇంట్లోనే ప్రారంభమవుతుంది. ఒక పిల్లవాడు ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు అతనికి మంచి చెడు అనే తేడా తెలియదు. అతనికి మొదటి పాఠశాల ఇల్లు, మొదటి ఉపాధ్యాయులు తల్లిదండ్రులు. మీరు చెత్తను డస్ట్బిన్లో వేస్తే అతను కూడా అదే చేస్తాడు. మీరు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగితే అతనికి అది సహజంగా అనిపిస్తుంది. మీరు ఇతరులను గౌరవిస్తే అతను కూడా అదే నేర్చుకుంటాడు. అందుకే సివిక్ సెన్స్ స్కూల్లో కాదు, ముందుగా కుటుంబంలో పుడుతుంది. ఒక దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్మించబడుతుంది. పిల్లలకు కేవలం మ్యాథ్స్, సైన్స్, భాషలు చెప్పడం సరిపోదు. మంచి పౌరుడిగా ఎలా జీవించాలో కూడా నేర్పాలి. రోడ్లపై చెత్త వేయకూడదని, ఎందుకు ప్రభుత్వ ఆస్తిని కాపాడాలి, ట్రాఫిక్ నిబంధనలు ఎందుకు పాటించాలి, ఈ ప్రశ్నలకు సమాధానం చిన్నప్పుడే తెలిస్తే పెద్దయ్యాక వారు సమాజానికి మంచి పౌరులవుతారు. చాలా మంది ఒక మాట అంటారు, ప్రభుత్వం ఏం చేస్తుంది? అది సరైన ప్రశ్నే. కానీ దానికి ముందు మరో ప్రశ్న ఉంది, ప్రజలు ఏం చేస్తున్నారు? ప్రభుత్వం ప్రతి వీధిలో ప్రతి నిమిషం ఒక ఉద్యోగిని నిలబెట్టలేడు. ప్రతి వ్యక్తి వెనుక ఒక పోలీసుని పెట్టలేడు. చట్టాలు భయాన్ని కలిగించగలవు, కానీ మంచి అలవాట్లను కేవలం మనస్సాక్షి మాత్రమే సృష్టించగలదు. దేశాన్ని మార్చడానికి పెద్ద పెద్ద పనులు అవసరం లేదు. ఈ రోజు నుంచే 5 చిన్న నిర్ణయాలు తీసుకోండి. మొదటిది, చెత్తను ఎప్పుడు డస్ట్బిన్లో మాత్రమే వేయండి. రెండవది, ట్రాఫిక్ నిబంధనలను ఎవరు చూస్తున్నా చూడకపోయినా పాటించండి. మూడవది, వరుసలో నిలబడండి. ఇతరుల సమయాన్ని గౌరవించండి. నాలుగవది, ప్రభుత్వ ఆస్తిని మన ఇంటి వస్తువులా కాపాడండి. ఐదవది, ఈ మంచి అలవాట్లను మీ పిల్లలకు, మీ స్నేహితులకు, మీ కుటుంబ సభ్యులకు చూపించి నేర్పండి. ఎందుకంటే మంచి అలవాట్లు మాటలతో కాదు, చర్యలతో వ్యాపిస్తాయి. మనం దేశభక్తి గురించి చాలా మాట్లాడుతాం, కానీ దేశభక్తి అంటే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టడం కాదు. జాతీయ పండుగ రోజున ఒక జెండా పట్టుకోవడం మాత్రమే కాదు. దేశభక్తి అంటే మన చుట్టూ ఉన్న ప్రతి మనిషి జీవితం కొంచెం మెరుగ్గా ఉండేలా మన వంతు బాధ్యత నిర్వర్తించడం. రోడ్లపై చెత్త వేయకుండా ఉండడం కూడా దేశభక్తే. చెట్లు నాటడం కూడా దేశభక్తే. నీటిని ఆదా చేయడం కూడా దేశభక్తే. ఇతరులను గౌరవించడం కూడా దేశభక్తే. దేశాన్ని ప్రేమించడం అంటే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కాదు, మన ప్రవర్తనలో కూడా కనిపించాలి. ఈ వీడియో చూసిన తర్వాత ప్రపంచాన్ని మార్చాలని ప్రయత్నించకండి. దేశాన్ని ఒక్క రోజులో మార్చలేం, కానీ మనల్ని మనం మార్చుకోవచ్చు. ఈ రోజు నుంచి ఒక్క చెత్త కూడా రోడ్డుపై వెయ్యను అని నిర్ణయం తీసుకుంటే ఒక మార్పు మొదలవుతుంది. ఈ రోజు నుంచి ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తాను అని నిర్ణయించుకుంటే మరో మార్పు మొదలవుతుంది. ఈ రోజు నుంచి నా పిల్లలకు మంచి పౌరుడిగా ఎలా జీవించాలో నేర్పుతాను అనే నిర్ణయం తీసుకుంటే భారతదేశ భవిష్యత్తు అక్కడి నుంచే మారడం ప్రారంభమవుతుంది. గుర్తించుకోండి, దేశాన్ని గొప్పదిగా చేసేది పెద్ద పెద్ద భవనాలు కాదు, పెద్ద పెద్ద నాయకులు కూడా కాదు, బాధ్యత గల పౌరులు. మనం మారితే మన కుటుంబం మారుతుంది, కుటుంబం మారితే సమాజం మారుతుంది, సమాజం మారితే దేశం మారుతుంది. మార్పు ఎప్పుడు మనతోనే ప్రారంభమవుతుంది. జై హింద్.